వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించి 12వ పీఆర్సీపై శుభవార్త త్వరలో రానుందా? లేదంటే జనవరి 2024 డిఏ, డిఆర్ బకాయిలు త్వరలో రానున్నాయా? లేదంటే 12వ పీఆర్సీకి సంబంధించి ఐఆర్ త్వరలో విడుదల కానుందా? అన్న పూర్తి తాజా సమాచారాన్నయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకైతే ఒక లైక్ చేయడానికైతే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. వీడియోకి దయచేసి లైక్ చేయండి. అలాగే తోటి ఉద్యోగ పెన్షనర్స్ మిత్రులతో ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా మనము వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ముందుగా మనం చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్‌కి 12వ పీఆర్సీ అమలు కావాల్సయితే ఉందన్నమాట. సో, జూలై రెగ్యులర్ బిల్లులతో డిఏ, డిఆర్ అనేది మనకు 33.67% అయితే అయ్యింది. సో, ఈ మేరకు జీతాలు మరియు పెన్షన్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. మనకి ఏదైతే ఆగస్టు 1వ తారీఖున జమ అయ్యాయి. ఇక జనవరి 2022లో 11వ పీఆర్సీ బిల్లు మినహాయించి పీఎఫ్, ఏపీజీఎల్ఐలు ఉద్యోగుల సేవింగ్స్ అకౌంట్స్‌కి అయితే ఇంకా జమ కాలేదు. అంటే ఈ పీఎఫ్, ఏపీజీఎల్ఐ బిల్లు ఇంకా మనకు పెండింగ్‌లోనే ఉన్నాయి. సో, దాని సంగతి అయితే చూడాల్సి ఉంది. పీఆర్సీ విషయానికి వచ్చినట్లయితే. సో, ఆ జమ లేకుండానే కొంతమంది అయితే రిటైర్ అవుతూ ఉన్నారండి. సో, ఈ ఇబ్బంది అయితే ఉన్నది. ఇక ఏపీజీఎల్ఐకి ఆన్‌లైన్ కష్టాలైతే ఇంకా వీడలేదన్నమాట. సో, క్లెయిమ్ అకౌంట్స్ తప్పులు వస్తున్నాయి. వేలాది క్లెయిమ్స్ ఆగిపోయినాయి. అక్టోబర్ నుంచి ఈ మేరకు కొత్త సాఫ్ట్‌వేర్‌ని అయితే దింపుతున్నారు. మరి చూడాల్సి అయితే ఉందండి. సో, ఈ కొత్త సాఫ్ట్‌వేర్ సంబంధించి ఏమైనా ఇవన్నీ కూడా ఎర్రర్స్ ఏమైనా ఉన్నట్లయితే సో, తొలగిపోతాయి. ఇక ఎవరైతే ఇన్‌కమ్ టాక్స్ కట్టి ఉంటారో జూలై 31 లోపల ఇన్‌కమ్ టాక్స్ చెల్లించిన ఎంప్లాయీస్, పెన్షనర్స్, టీచర్స్ మొత్తం బిజినెస్ మ్యాన్స్ ఎవరైనా గానీ సో, అందరికీ కూడా ఈ ఫైలింగ్ ఎవరైతే చేశారో వారందరికీ కూడా అప్డేట్ ఏందంటే ఐటీఆర్ నుంచి సో, వాళ్ళు దాఖలు చేసిన ఐటీఆర్ 2024, 25కి సంబంధించి వాళ్ళ యొక్క పాన్ నంబర్‌ను వెరిఫై చేసుకోమని చెప్తూ సో, ఈ విధంగా హ్యాస్ ప్రాసెస్డ్ అట్ సీపీసీ ఇన్ఫర్మేషన్ 143 has been sent to your registered email ID. If not received, please check spam folder. సో, ఈ విధంగా ఎవరైతే ఐటీఆర్ సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ చేస్తున్నారో వారందరికీ కూడా ఈ విధంగా మెసేజ్ అయితే వస్తుంది. సో, ఈ విధంగా మెసేజ్ రాలేదు అంటే మీరు ఓసారి మీ యొక్క ఈమెయిల్ ఐడీలో స్పామ్ ఫోల్డర్ అనేది ఉంటుంది మనకు. సో, అక్కడ వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మనకు ఇన్‌బాక్స్ అని ఇట్లా స్పామ్ అని కూడా వస్తుంది. సో, ఇక్కడ స్పామ్ అనే ఫోల్డర్‌లో మనం చెక్ చేసుకున్నప్పుడు మేబీ అక్కడ ఉంటుంది. లేదు అయినా రాలేదు అంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నట్లు మళ్ళీ ఒకసారి మీరైతే చెక్ చేసుకోవాలి. ఇక పీఆర్సీ మరియు డిఏ బకాయిల వంటి ఆర్థిక సంబంధమైన డిమాండ్లపై సాధ్యాసాధ్యాలు ఉద్యోగ సంఘాలతో చర్చ అయితే త్వరలో రానుంది అని చెప్తున్నారు. బాబు గారు అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తయిందండి. సో, ఇంకా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి చర్చలు జరపలేదు కానీ ఈ చర్చలైతే త్వరలో శుభవార్త రానుందని అయితే చెప్తున్నారు. వేచి చూడాలి. ఇక 12వ పీఆర్సీ అప్డేట్ ఏంటంటే మనకు రిటైర్డ్ ఐఏఎస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ పీఆర్సీ అనేది మనకు క్యాన్సిల్ అయిపోయింది. సో, ఇది మనకు చెల్లలేదన్నమాట. సో, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సో, ఎందుకంటే ఇది వేస్ట్ అయిపోయింది. ఇక 12వ పీఆర్సీ ప్రకటన విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీ అనేది సూపర్ గుడ్ న్యూసే. సో, 12వ పీఆర్సీ గనుక అమలు జరిగితే సాలరీస్ భారీగా పెరగడం అనేది వాస్తవమే. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము దీనిపైన ప్రకటన ఇవ్వాల్సి అయితే ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే పీఆర్సీకి సంబంధించి ఆహ్, గడువు కూడా పూర్తయిపోయిందనమాట. పీఆర్సీ 2023 జూలైతోనే పీఆర్సీ అమలు కావాల్సింది. సో, త్వరలో పీఆర్సీ పైన ప్రకటన అయితే
జరగనుంది. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ ఆశించిన రీతిలోనే ఐఆర్ ప్రకటించడం జరుగుతుందంటున్నారు గానీ, సో, వీరంతా గూడా 27% నుంచి 30% వరకైతే ఆశిస్తూ ఉన్నారు. మరి ఏ మేరకు ఇస్తారనేది చూడాల్సయితే ఉంది. ఉద్యోగ పెన్షన్ సంక్షేమమే ప్రభుత్వ పెన్షన్ సంక్షేమం అని జెప్పేసి నూతన ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తోంది. ఇక నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మనకొక డిఏ, డీఆర్ అనేది పెరగడం జరిగింది. దీనికి సంబంధించి బకాయిలు అరియర్స్‌ను సో, మొదటి విడత ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ బకాయిలైతే మనకు జనవరిలో జరగాల్సి ఉంది. సో, అవి ముందు వస్తాయా? లేదంటే ఐఆర్ ప్రకటన ముందు వస్తుందా? అనేదైతే ఈ విషయంలో ఐఆర్ఏ ముందు ప్రకటన చేయాల్సయితే ఉంది. ఎందుకంటే ఇంకా ఆగస్టు నుంచి జనవరి వరకు చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా 5 నెలల సమయం అయితే ఉంది. సో, ఈ 5 నెలల వరకు ఐఆర్ ప్రకటించలేదంటే ఎన్నో ఉద్యమాలు జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వము అలర్ట్ అవుతుంది. కావున ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్స్‌కు పీఆర్సీ ఆలస్యం కాకుండా అమలు జరపాలనైతే అందరూ కోరుకుంటున్నారండి. ఎందుకంటే పీఆర్సీ అమలు జరిగితే వారికి సంబంధించి జీతాలు, పెన్షన్‌లయితే భారీగా పెరుగుతాయి. ఏదైతే 12వ పీఆర్సీ జీవో నంబరు కమిటీ ఇచ్చిందో సో, ఇదంతా వేస్ట్ అయిపోయింది. దీనిలో భాగంగా అప్పట్లో ఐఆర్‌ను 27% నుంచి 30% అయితే ఇవ్వాలి అని జెప్పేసి కోరడం జరిగింది. సో, ప్రస్తుతం గూడా ఉద్యోగ పెన్షనర్స్ 27% అయినా అట్‌లీస్టు ఐఆర్ ప్రకటించాలని అయితే కోరుతున్నారు. ఇంకా బడ్జెట్‌ను కూడా కేటాయించి ఐఆర్ ప్రకటించాల్సి అయితే ఉంది. ఎందుకంటే ఆర్థిక భారం ఎంత పడుతుంది? ఎప్పటినుంచి అమలు చేయాలనేది చర్చలకు పిలవాలండి ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వము. సో, ఈ మేరకు 12వ పీఆర్సీకి సంబంధించి సుదీర్ఘ చర్చలైతే జరగాల్సి ఉంది. కానీ ఇంతవరకు మొదలైతే పెట్టలేదు. ఇక 12వ పీఆర్సీ అంటే ఏమిటంటే 5 ఏళ్లకొకసారి పెరిగిన ధరలను ఆధారం చేసుకొని నిత్యావసర ధరలని సో, ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో, 12వ పీఆర్సీ అమలుకు కమిటీ అయితే వేశారు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. కమిటీ ధరల ఆధారంగా అయితే ఫిట్‌మెంట్ ప్రకటన గూడా మనకు ఈ మేరకు ఐఆర్ ఉంటుంది. పీఆర్సీ ఆలస్యమయ్యే క్రమంలో గత ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఐఆర్ ఎందుకు డైరెక్ట్‌గా మేము పీఆర్సీనే జూలైలో ప్రకటిస్తామని చెప్పింది. కానీ ఆ ప్రభుత్వం అయితే అధికారంలో లేదు. ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు సో, మొత్తానికి ఈడ మనం చూసుకున్నట్లయితే ఆ ప్రభుత్వం అధికారంలో లేనందువలన ఇక్కడ ఉద్యోగులైతే అతి తీవ్రంగా, దారుణంగా నష్టపోయారండి. ఎందుకంటే జులైలో అయినా వస్తాయిలే అని జెప్పేసి ఇంతవరకు వెయిట్ చేశారు 1 ఇయర్ వరకు. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఇంకా టైం తీసుకుంటుంది కాబట్టి సో, ఐఆర్ అయినా ప్రకటించాలని కోరుతున్నారు. సో, ఏపీ ఉద్యోగ పెన్షనర్స్‌కి 12వ పీఆర్సీకి సంబంధించి కూడా మనం తెలుసుకుందాము. 11వ పీఆర్సీ వాస్తవంగా జూలై 2018 నుంచైతే రావాలి. కానీ ఇది మోసం జరిగింది. ఇక్కడైతే దారుణం అయితే జరిగింది. రివర్స్ పీఆర్సీగా అయితే 11వ పీఆర్సీని పేర్కొనవచ్చు. సో, కానీ ప్రభుత్వము 2020 నుంచి ఏప్రిల్ నుంచైతే మానిటరీ బెనిఫిట్ ఇచ్చింది. సో, జనవరి 1, 2022 జీతంతో కలిపి 11వ పీఆర్సీని ఇవ్వడం జరిగింది. అంటే జనవరి 1, 2018 అమలు కాలేదు. సో, కాబట్టి ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్స్ అందరూ గూడా ఇక్కడ చాలా నష్టపోయారు. దీన్నే మనము రివర్స్ పీఆర్సీ అని కూడా అంటామనమాట. ఇకపోతే జూలై 2023 నుంచి 12వ పీఆర్సీ వాస్తవంగా అమలు కావాల్సిన తేదీ. కానీ ఇప్పుడు మనకు ఆగస్ట్‌లో అయితే ఉన్నాము. జూలై గూడా దాటిపోయింది. ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్ సంక్షేమం దృష్టిలో ఉంచుకొని అది త్వరలో ఐఆర్‌ను ప్రకటించే అవకాశాలున్నట్టుగా తాజా సమాచారం. సో, కొత్త పీఆర్సీ అమలు చేస్తే ఎంత డీఏ బేసిక్‌లో కలుస్తుందో గూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్రం 1% డీఏ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు 0.91% అయితే ప్రకటించాలి. ఈ క్రమంలో పీఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్‌మెంట్ అనేది ఎంతో కీలకము. సో, 11వ పీఆర్సీలో 18% ఫిట్‌మెంట్ అయితే ఉండేది. ఇక డీఏ ప్లస్ ఫిట్‌మెంట్ కలిపితేనే న్యూ బేసిక్ పే అవుతుంది. కొందరు సచివాలయ ఉద్యోగులు మాకు కూడా పీఆర్సీ వర్తిస్తుందని అయితే అడుగుతున్నారు. సో, ఈ పీఆర్సీ సచివాలయ ఉద్యోగులు కొత్తగా వస్తున్నారు కాబట్టి సో, అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక వాలంటీర్లకు తప్ప మిగతా వాళ్ళకి పీఆర్సీ అయితే వర్తిస్తుందనమాట. సో, అందరికి కూడా పీఆర్సీ వర్తిస్తుంది అనేది వాస్తవము. ఇక సర్వీస్ పెన్షనర్స్‌కి, ఫ్యామిలీ పెన్షనర్స్‌కి పీఆర్సీ వలన లాభమే.
ఇక 12వ పీఆర్సీ అమలు జరిగితే లాభ లాభాలేంటి అనేది తెలుసుకుందాం ఉద్యోగ పెన్షనర్స్‌కి. సో, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయ పెన్షన్స్ 12వ పీఆర్సీ కమిటీ ఇదైతే సో, 12వ పీఆర్సీ అమలు వలన పొందే లాభాలైతే తెలుసుకుందాము. సో, డీఏ 2023 నాటికి ఎంత ఉంటే అంత కొత్త బేసిక్ పేలో అయితే మెర్జ్ చేస్తారు. దానికి 17వ పీఆర్సీ ఇచ్చే ఫిట్‌మెంట్ కలిపి న్యూ బేసిక్ పే అనేది నిర్ణయిస్తారు. ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డీఏ ప్లస్ ఫిట్‌మెంట్ కలిపితే న్యూ బేసిక్ పే వస్తుంది. ఎంత లేదన్నా 53% నుంచి 60% వరకైతే పెరుగుదల ఉంటుంది బేసిక్‌లో. సో, న్యూ బేసిక్ పే అనేది ఫిక్స్ అయిన తర్వాత ఆ న్యూ బేసిక్ పే ఆధారంగా చేసుకొని మనకు హెచ్ఆర్ఏ గూడా ఉంటుంది. సో, ఇటీవలే హెచ్ఆర్ఏని కంటిన్యూ చేశారు. అంటే మనకు ఇంకో ఒక సంవత్సరం వరకు పీఆర్సీ ఉండదు అన్న హింట్ అయితే ఇచ్చారు ప్రభుత్వం. సో, గత ప్రభుత్వంలాగా జరిగితే మాత్రం ఈసారి ఉద్యోగ పెన్షనర్స్ ఎవ్వరు గూడా తీసుకునే విధంగా లేరండి. సో, ఇది పెన్షనర్స్‌కైతే వర్తించదు. హెచ్ఆర్ఏ అనేది పెన్షనర్స్‌కి వర్తించదనమాట. ఎందుకంటే అలాగే ఓన్ హౌస్ ఉన్న ఉద్యోగులకి గూడా వర్తించదు. సో, ఫ్రెండ్స్ ప్రభుత్వము త్వరితగతిన ఇవన్నీ గూడా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. లేదు అన్నట్లయితే ఉద్యోగ పెన్షనర్స్ ఈసారి అంతగా తీసుకునే విధంగా స్పోర్టివ్‌గా తీసుకునే విధంగా అయితే లేరు. ఉద్యమాలు గత ప్రభుత్వంలోనే ఉద్యమాలు అవన్నీ కూడా చూసాము. సో, ఈసారి గూడా ఆహ్, అలా జరగదు. చంద్రబాబు గారు ఖచ్చితంగా ముందు చూపు ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నిటిని ముందే సాల్వ్ చేస్తారని అయితే ఆశిద్దాము. ఎంప్లాయీస్ అండ్ టీచర్లకు పీరియాడికల్ ఇంక్రిమెంట్లు కొత్త బేసిక్ బట్టి అయితే పెరుగుతుంది. అదేవిధంగా కొత్త బేసిక్ ఆధారంగానే 6 ఇయర్స్, 12 ఇయర్స్, 16 ఇయర్స్, 24 ఇయర్స్ వంటి ఇచ్చే ఇంక్రిమెంట్స్ కూడా పెరుగుతుంది. ఇక పెన్షనర్స్ ఎవరికైనా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వర్తిస్తుందో వారందరికీ కొత్త బేసిక్ ఆధారంగా ఏక్యూపీ కూడా పెరుగుతుంది వర్తిస్తుంది. ఇక డీఏల రేటు మరియు టీఏల రేటు కూడా సో, డీఏ, టీఏల రేట్లు కూడా పెరుగుతాయి. పే స్కేల్‌లు గూడక మనకు మారతాయి. చూడండి ఫ్రెండ్స్ బేసిక్‌కి ఖచ్చితంగా బేసిక్ పేకి ఒక 60% తగ్గకుండా అయితే వస్తుందనమాట. అంటే 10,000 బేసిక్ ఉన్న వాళ్ళకి 16,000 రూపాయలుగా అయితే రావడం జరుగుతుందనమాట మినిమమ్. సో, మొత్తం మీద 12వ పీఆర్సీ అమలు జరిగినట్లయితే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ అందరికీ గూడా ఉపయోగకరంగానే ఉంటుంది. అందరికీ గూడా లబ్ధి అయితే చేరుకుంటుందనమాట ఖచ్చితంగా చెప్పవచ్చు. సో, అదే ఫ్రెండ్స్ పీఆర్సీ గురించిన తాజా అప్డేట్. ముఖ్యంగా డీఏనా, ఐఆరా అంటే ఐఆర్ఏ ఫస్ట్ ఇవ్వాలి అండి. తర్వాత ఇవి సెకండు. ఖచ్చితంగా 12వ పీఆర్సీ అనేది థర్డ్ నియమించాలి. లేదంటే ఈ విధంగా చంద్రబాబు గారు వీటి గురించి అయితే మరింత దృష్టి పెట్టి ఉద్యోగ సంఘాలను పిలిపించి వారితో చర్చించి సో, ఈ విధంగా జరగాల్సి అయితే ఉందండి. సో, ప్రభుత్వం వచ్చి మనకు 2 నెలలు పూర్తవుతుంది. సో, మాక్సిమం ఒక 6 నెలల వరకైతే చూస్తారు. ఆ తర్వాత అయితే ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి ఈలోపే చంద్రబాబు గారు ఈ మేరకు తగు జాగ్రత్తలైతే తీసుకొని వారికి ఉద్యోగ పెన్షనర్స్‌కి రావాల్సిన వాటిని ప్రకటించడంలో అయితే ఈ ప్రభుత్వం ముందుంటుంది అని అయితే ఆశిద్దాము. సో, వీడియోని చూసారు కదండీ! వీడియో నచ్చినట్లయితే వీడియోకి దయచేసి లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో, వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. ఇలాంటి టాపిక్స్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.